ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఒక 2 అవార్డ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి నేషనల్ అవార్డ్, ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నేషనల్ అవార్డ్. ఓకేనా? సో అయితే నేషనల్ అవార్డ్ కాన్సెప్ట్లో మనం సుభాష్ చంద్రబోస్ గారి గుర్తుగా ఇచ్చే అవార్డు కోసం మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఈ అవార్డు పేరు వచ్చేసరికి ఏంటంటే ఆపద్ ప్రబంధ్ పురస్కార్. ఆపద్ ప్రబంధ్ పురస్కార్ అంటాం మనం. ఓకేనా? సో అయితే గవర్నమెంట్ మనకి ఏ సంవత్సరం పెట్టిందంటే 2019 సంవత్సరంలో పెట్టింది సుభాష్ చంద్రబోస్కి గుర్తుగా. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ అవార్డు ఏ ఫీల్డ్లో ఇస్తారో ఫస్ట్ క్లారిటీ ఉండాలండి. ఓకేనా? సో ఫీల్డ్ ఏ రంగంలో ఇస్తారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం మనం. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకేనా? సో విపత్తు నిర్వహణ అంటాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. ఏ ఫీల్డ్లో అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం మనం. ఓకేనా? సో భారతదేశంలో ఏదైనా ప్రమాదాలు జరిగినా, ఓకేనా, సో మనకి ఫ్లడ్స్, వరదలు వచ్చినా, సో అటువంటి ఆపరేషన్స్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇచ్చే అవార్డులను గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఓకేనా? సో అయితే మనకి ఈ అవార్డు మనకి ఒకటి సంస్థలకు ఇస్తారు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఒక ఇండివిజువల్ పర్సన్స్ కూడా ఇస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సంస్థలకు ఇస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పర్సన్స్కి ఇస్తారు. అయితే క్యాష్ ప్రైజ్, నగదు బహుమతి అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే సంస్థలకి క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారంటే 51 lakhs. ఎంత అంటే 51 lakhs గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే మనకి పర్సన్స్, వ్యక్తులకి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 5 lakhs. వ్యక్తులకి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అంటే 5 lakhs. ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఎగ్జామ్లో మనం చూసుకోవాలి రెండు కూడా. నెక్స్ట్ అయితే మరి 2026లో మరి ఎవరికి ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఓకేనా? 2026 సంవత్సరంలో మనకి 2026 ఇయర్లో మనకి SSDMA అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదొక సంస్థ, ఇదొక ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? SSDMA అంటాం మనం. ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా? సో SSDMA అంటే సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఓకేనా? సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం మనం. ఓకేనా? సో సిక్కింలో విపత్తు నిర్వహణ సంస్థ అని చెప్తాం మనం. ఓకేనా? ఈ SSDMA ఏ సంవత్సరంలో పెట్టారంటే 2005 సంవత్సరంలో పెట్టారు. అక్కడ విలేజెస్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ ఏదైనా విపత్తు, ప్రమాద శాతం ఏదైనా జరిగితే సో వాళ్ళు రెస్క్యూ చేసే ఒక టీం అని చెప్తాం మనం. సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాం మనం. ఓకేనండి? ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. సో ఈ సంస్థకి ఎంత క్యాష్ ప్రైజ్ ఇచ్చారంటే 51 lakhs. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్ కాన్సెప్ట్లో 5 lakhs. ఓకేనా? గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో 2026 విన్నర్ అండి సీతా అశోక్ అని గుర్తుపెట్టుకోవాలి. సీతా అశోక్. ఓకేనా? ఇండివిజువల్ కేటగిరీలో అండి ఒక మహిళకి ఇచ్చారు. ఓకేనా? సో ఈవిడికి ఇవ్వడానికి కారణం కూడా నేను చెప్తాను. 2024 సంవత్సరంలోనండి. ఓకేనా? సో 2024 సంవత్సరంలో మనకి ఇక్కడ వైనాడ్, కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయండి. ఓకేనా? సో ల్యాండ్ స్లైడ్స్ అనేది మనకి కేరళలో జరగడం జరిగింది. సో అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో చాలామంది కాపాడిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ సీతా అశోక్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈవిని గుర్తించి 2026 సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇండివిజువల్ కేటగిరీలో ఈవిడికి ఆపద్ ప్రబంధ్ పురస్కార్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనండి? సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా 2025 సంవత్సరంలో కూడా మనం ఒక సంస్థకి ఇచ్చారని చెప్పాం గతంలో వీడియోస్లో. ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఇన్కాయిస్ అంటాం మనం. ఓకేనా? ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఇన్కాయిస్ అంటాం. ఓకేనా? ఈ సంస్థ మనకి ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. సో ఈ న్యూస్ కూడా ఇంపార్టెంట్. అయితే ఈ అవార్డు మనకు ప్రతి సంవత్సరం ఏ రోజు ప్రదానం చేస్తుంది గవర్నమెంట్ అంటే January 23rd ఇస్తుంది. ఓకేనా? సుభాష్ చంద్రబోస్కి గుర్తుగా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఈ అవార్డు ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా నేషనల్ అవార్డే, జాతీయ అవార్డే. సో రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చే అవార్డులన్నీ కూడా మనం ఏమంటామంటే జాతీయ అవార్డులు అని చెప్తాం మనం. ఓకేనండి? ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా అవార్డు ఏ ఇయర్లో మనం తీసుకొచ్చారంటే 2019లో తీసుకొచ్చారు. 2019 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఓకేనండి? సో ఫస్ట్ అవార్డు మనం డిస్కస్ చేసాం, ఆపద్ ప్రబంధ్ పురస్కార్. నెక్స్ట్ సెకండ్ అవార్డు మనం తీసుకుందాం ఇక్కడ. సో రామాంజన్ ప్రైజ్ అంటాం. అయితే రామాంజన్ ప్రైజ్ 2 ఉన్నాయండి. ఒకటి నేషనల్ లెవెల్లో ఉంది, ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఓకేనా? సో దీని పేరు ఏంటి అంటే శస్త్ర రామాంజన్ ప్రైజ్. ఓకేనా? శస్త్ర రామాంజన్ ప్రైజ్ అంటాం. ఓకేనా? సో రామాంజన్ చాలా తక్కువ కాలం బ్రతికాడండి. ఇతను జన్మించిన సంవత్సరం ఏంటంటే 1887. ఓకేనా? ఏ స్టేట్ అంటే తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో 32 years ఇతను బతకడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే 32 years. ఓకేనా? ఇటువంటి విషయాలు మనం ఎందుకు చెప్తామంటే ఈ అవార్డుకి ఏజ్ క్రైటీరియా ఉందండి. ఎందుకంటే బిలో 32 years ఆఫ్ ఏజ్,
ఎవరైతే 32 సంవత్సరాల లోపు ఉన్న మ్యాథమెటిషియన్స్కి ఇస్తారు. ఓకేనా. సో గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డు ఇది. సో గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే 32 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. సో ఏజ్ బిలో 32 ఇయర్స్, 32 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఇంపార్టెంట్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకి ఈ అవార్డు మనకి ఏ సంవత్సరంలో మనం పెట్టామంటే 2005లో పెట్టాం మనం. ఓకేనా. సో ఏ సంవత్సరంలో మనం ఇన్స్టిట్యూట్ చేసామంటే 2005. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ శస్త్ర అనే దానికి మనకి ఎబ్రివేషన్ కూడా అడుగుతాడు. ఓకేనా. సో ఎబ్రివేషన్ ఏంటి అంటే షణ్ముగ ఆర్ట్స్ సైన్స్, షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ, షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పరీక్షల్లో మనకి శస్త్ర యొక్క ఎబ్రివేషన్ అడుగుతున్నాడండి. ఓకేనా. షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మరి అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే $10,000. అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత అంటే $10,000, $10,000. ఓకేనండి. ఇంపార్టెంట్, చూసుకోవాలి. మరి 2025 అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్కడ అలెగ్జాండర్ స్మిత్ అంటాం మనం. ఓకేనా. సో అలెగ్జాండర్ స్మిత్ ఇతను కొంచెం పాపులర్ మ్యాథమెటిషియన్. ఇంపార్టెంట్. ఇతను అమెరికాలో మనకి నార్త్ వెస్ట్ యూనివర్సిటీ. ఓకేనా. సో అమెరికాలో ఇతను పరిశోధన అండి. ఓకేనా. సో నార్త్ వెస్ట్ యూనివర్సిటీ అంటాం మనం. ఏమంటామంటే నార్త్ వెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే USA. ఇక్కడ రీసెర్చ్ చేసినందుకు ఇతనికి అవార్డు రావడం జరిగింది. ఇంపార్టెంట్. ఇతను ప్రధానంగా ఏ టాపిక్ మీద రీసెర్చ్ చేశారంటే నెంబర్ థియరీ అండ్ ప్రాబబిలిటీ. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో మనం చూసుకోవాల్సిన విషయాలు ఇవి. నెక్స్ట్ ఇంకా రామాంజన్ యొక్క బర్త్డే ఎప్పుడు అంటే December 22 అండి. December 22. ఓకేనా. సో December 22 రామాంజన్ బర్త్డేని పురస్కరించుకుని ఈ అవార్డు ఈ మంత్లో ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ కాన్సెప్ట్లో. ఓకేనా. సో 2 అవార్డ్స్ మనం డిస్కస్ చేసే వీడియోలో, ఒకటి నేషనల్ అవార్డు వచ్చేసరికి ఆపద ప్రబంధ పురస్కార్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి శస్త్ర రామాంజన్ ప్రైజ్. ఓకేనా. శస్త్ర ఎబ్రివేషన్ ఏంటి అంటే షణ్ముగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ. ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. ఓవరాల్గా మనం ఇక్కడ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ విషయంలో కొన్ని వీడియోస్ మనం చేయడం జరిగింది. సో రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అవ్వండి. సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాన్సెప్ట్లో బెస్ట్ కంటెంట్, బెస్ట్ కాన్సెప్ట్స్ మేము అప్డేట్ చేస్తాం. సో మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.